రేపు సచివాలయం దగ్గర రైతు భరోసా విజయోత్సవ సభ. రైతులతో సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్. ఇవాళ 15 ఎకరాల వరకు రైతు భరోసా నిధులు జమ. ఇప్పటి వరకు రైతుల ఖాతాలో 8,284 కోట్లు. గాంధీభవన్ లో మీనాక్షి నటరాజన్ వరుస రివ్యూలు. తొలుత డీలిమిటేషన్ కమిటీ సభ్యులతో సమావేశం. నేడు ఏపీలో సుపరిపాలన తొలి అడుగు సభ. కూటమి వార్షికోత్సవానికి భారీ ఏర్పాట్లు. మేడ్చల్ జిల్లాలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఫోకస్. పర్మిషన్ లేని భవనాలను కూల్చివేస్తున్న అధికారులు. గద్వాల జిల్లాలో మేఘాలయ తరహా మర్డర్. పోలీసుల అదుపులో భార్య, అత్త, బ్యాంకు ఉద్యోగి. గుజరాత్లో భారీ వర్షాలు. సూరత్లో నీట మునిగిన రోడ్లు. జనతా దర్శన్ పేరుతో ప్రజల్లోకి యూపీ సీఎం. ప్రజా సమస్యల్ని నేరుగా తెలుసుకుంటున్న యోగి. టార్గెట్ కు దగ్గరలో ఉన్నామన్న ఇజ్రాయెల్. ఇరాన్ పై సుదీర్ఘ యుద్ధం ఉండదన్న నెతన్యాహు. అమెరికా దాడుల్ని ఖండించిన సౌత్ కొరియా. ఇరాన్ ప్రాదేశిక హక్కుల్ని కాలరాశారంటూ ఫైర్. సపోర్ట్ కోసం ఇవాళ రష్యాకు ఇరాన్ విదేశాంగ మంత్రి. ఇజ్రాయెల్లో రష్యన్స్ ఉన్నారని వార్కు దూరంగా పుతిన్. స్టాక్ మార్కెట్లపై వార్ ఎఫెక్ట్. 200 పాయింట్లు పడిపోయిన నిఫ్టీ.